ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. ఓం నమ శివాయ. గురుగారు, ముందుగా ఈ రోజు ఏ మోటివేటివ్ స్టోరీ ఎప్పుడులాగే ఒక చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళ్దామమ్మా. ఓ రాజుగారు కొంచెం ఆధ్యాత్మిక భావాలు కలిగినటువంటి వాడు, ప్రజలను కూడా చాలా బాగా పరిపాలించేటువంటి వాడు, దైవ చింతనాపరుడు, కొంచెం అంటే శాంత స్వభావం కలిగినటువంటి వాడు. సరే, ఒకరోజు ఆయన మామూలుగా దైవానికి దర్శనం మామూలుగా పూజ చేస్తున్న సమయంలో భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి, రాజా, నీ భక్తికి మెచ్చాను, రోజు చాలా నిష్ఠతోనూ నన్ను కొలుస్తున్నావు, నీ భక్తి మెచ్చుకోదగినది, నీకేం కావాలి కోరుకో అని అడుగుతాడు. అడిగితే, మహానుభావ, అన్నీ నాకు ఇచ్చావు, రాజుని ఈ దేశానికి చేశావు, అన్ని భోగాలు అనుభవిస్తున్నాను, నాకు ఇది అది అని కాదు, అన్నీ ఉన్నాయి, ఏ లోటు లేదు. సో చాలా సంతోషం, నువ్వు నాకు దర్శనం ఇచ్చావు. సో నా దేశ ప్రజలు కూడా అందరూ చాలా మంచివాళ్ళు, వాళ్ళందరికీ కూడా నువ్వు దర్శనం ఇస్తే బాగుంటుంది, నేను నా జీవితం ధన్యం, వాళ్ళను కూడా ధన్యులు చేయి స్వామి, అందరికీ కనిపించు, బాగుంటుంది. అంటే దేవుడు అంటాడు, అలా సాధ్యం కాదు, అందరికీ కుదరదు, నువ్వు అనుకున్న అది జరగదు. అంటే ఎందుకు జరగదు స్వామి, నువ్వు అనుకుంటే కానిదేముంది, నేను అనుకుంటే సరే అన్నీ జరగాలి కదా అంటాడు. అయ్యే జరుగుతాయి, నువ్వు అనుకో స్వామి, ఏముంది, అందరికీ ఒకసారి దర్శనమే, అందరూ సుఖపడతారు, అందరూ బాగుంటారు, నా ప్రజలు కూడా బాగుంటే నాకు ఆనందం కదా, నేను వాళ్ళకి తండ్రి లాంటి వాడిని, ఈ మాట కాదనుకు, వాళ్ళకి కూడా దర్శనమే. సరేలే, నువ్వు ఇంతగా అడుగుతున్నావు, దీనివల్ల ఉపయోగం ఉంటుందని నేను అనుకోను అంటే, నీకెందుకు అవన్నీ వదిలిపెట్టి రావయ్యా బాబు అంటే, సరే అలాగే, రేపు పడమటి కనుమల్లో నీ ఊర్లో అందరికీ అక్కడికి ఆ కొండ దగ్గరికి, పడమటి కొండల దగ్గరికి వచ్చాము మనం, నేటి దేశ ప్రజలందరినీ ఒకసారి మొత్తం అందరికీ కొండ మంచి దర్శనం ఇచ్చేస్తా పైగా అంటే, ఇదేదో బాగుంది అలాగే అని చెప్పేసి చాటింపు వేయిస్తాడు, మంత్రికి చెప్తాడు, చాటింపు వేయిస్తాడు. దేశ ప్రజలందరూ ఆ పడమటి కనుమల దగ్గరికి వచ్చామని, అందరికీ దైవ దర్శనం కలుగుతుంది, దేవుణ్ణి డైరెక్ట్గా చూపిస్తాను రమ్మని రాజు చెప్తాడు. సరే, రాజు చెప్తే బాగానే ఉంది కదా, దైవ దర్శనం అవుతుంది ఫ్రీగా అనుకున్నారు అందరూ అక్కడికి వచ్చేద్దామని బయలుదేరితే సరే, రాజు మంత్రి ఇంటి దగ్గర నుంచి రాజు అదే మన రాణి రాజు ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతుంటే వాళ్ళు కూడా వస్తుంటే మొత్తం అందరు దేశ ప్రజలందరూ వెళ్తుంటారు. సరే, కొంచెం దూరం వెళ్ళేసరికి దారిలో గుట్టలుగా రాగి నాణ్యాలు కనిపిస్తాయి. ఈ ప్రజలందరూ ఆ ఏరుకోవడానికి అటు వెళ్ళిపోతూ ఉంటారు. రాజు చెప్తాడు, అరే బాబు, అయ్యొద్దు, ఎదర దేవుడు ఉన్నాడు, వీటి సంగతి ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు అంటే, రాజు అలాగే చెప్తాడు, మనకు డబ్బే ముఖ్యం, ఆయన దగ్గర కావాల్సినంత ఉంటుంది, మళ్ళీ కావాలంటే తెచ్చుకుంటాడు, మనకు ఎక్కడి నుంచి వస్తుంది, వచ్చింది వచ్చినట్టు పట్టుకుపోదాం అని చెప్పేసి చాలామంది 50% దీని మీద పడిపోతారు. అందరూ ఈ రాగి నాణ్యాలు డబ్బు ఎత్తుకుపోతుంటారు. ఇంకా కొంత దూరం వెళ్ళిన తర్వాత బంగారు నాణ్యాలు కనిపిస్తాయి. వీళ్ళు వెళ్ళిపోయారు కదా, కొంత సగం మంది మిగిలారు. బంగారం కనబడుతుంటే మిగిలిన బ్యాచ్ కొంతమంది, అందులో కొంతమంది ఈ బంగారు నాణ్యాలు, రాగి ఇదిపోయిన బంగారు నాణ్యాలు, మిగిలిన వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇంకెవరు మిగిలారు, వీళ్ళిద్దరే మిగిలారు, రాజు రాణి మిగిలితే, ఇప్పుడు చూసావా రాణి, వాళ్ళు డబ్బు కోసం ఎలా కక్కుర్తి పడుతున్నారు, ఎదరు దేవుడు ఉన్నాడు అంటే వీళ్ళకి రాగి వెండి బంగారం మీద పడ్డారు, వీళ్ళకి దేవుడు అక్కర్లేదు, డబ్బే కావాలి, చూడు మొత్తం పోయారు అంటే, అంతేలే స్వామి, అంతేలే మహారాజా, వాళ్ళ సంగతి మనకెందుకు, మనం దైవ దర్శనం చేసుకుందాం. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఓ రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు, రకరకాల ఆభరణాలు, జిగేలు అనిపించేవి అక్కడ ఈ సైడ్ కనిపిస్తుంటే రాణిగారికి ఎక్కడ ఆగలేదు. అయ్యే బాబో, ఇన్ని రత్నాలా, ఇన్ని హారాలా, ఎప్పుడు కంటితో చూడలేదు, ఏమి జిగేలు, ఏమి దగ్గేలు, అసలు జీవితంలో చూడలా, ఏం అవకాశం అని చెప్పి రాణిగారు చెప్తూ ఉంటాడు. రాణి వదిలిపెట్టు, అక్కడ దేవుడు ఉన్నాడంటే ఆయన్ని ఎప్పుడన్నా చూసుకోవచ్చు, మీరు వెళ్ళి చూసుకోండి, చెప్పా చేయకుండా తినేపోతుంది. అప్పుడు రాజు వెళ్తాడు. చివరికి వెళ్ళిన తర్వాత ఈయన ఒక్కడే మిగులుతాడు, ఎవరు లేరుగా, ఈయన ఒక్కడే మిగులుతాడు. దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఒక్కడే ఉంటాడు. అడుగుతాడు దేవుడు, ఏరి నీ పరివారం ఏది, నీ ప్రజలు ఏరి, నీ సైన్యం ఏరి, ఎక్కడున్నారు, నీ భార్య కూడా నీ పక్కన కనిపించట్లేదేంటయ్యా అని అడుగుతాడు. అడిగితే పాపం ఆన్సర్ ఏం చెప్పాలో తెలియక, సో దైవాన్ని దర్శించుకోవడం అంత తేలిక కాదు. సో మనం మంది వేసుకుంటే ఎదరవాడికి అనారోగ్యం తగ్గదు. ఎవరు చేసింది, ఎవరి కర్మ ఫలితం వాళ్ళకే ఉంటుంది. కాబట్టి మంచి కర్మలు చేద్దాం, మంచి ఫలితాలు పొందుదాం.